హైదరాబాద్ కొంపల్లిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని ఇళ్లలోకి జొరబడి చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. అయితే తాజాగా ఓ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఒక 2 ఇళ్లలో కూడా దొంగలు చొరబడి ఇళ్లంతా గాలించినప్పటికీ ఏమీ దొరకలేదు. చివరికి 3వ ఇంట్లో తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి వెళ్లిన సమయంలో ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో అతను అంత్యక్రియల కోసం వెళ్లడంతో వాళ్ళకి సంబంధించిన బంధువుల అంత్యక్రియలకు వెళ్లడంతో అతని ఇంట్లోకి చొరబడి ఇంట్లో నుంచి కిలో వెండి అలాగే 12,000 నగదు చోరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్నాచింగ్ దొంగతనాలకు సంబంధించి ప్రజలు ఇప్పటికే భయాందోళనతో ఉన్నారు. దేవేందర్ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అక్కడ దొంగల హల్చల్ అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. అయితే ఇళ్ల తాళాలను పగలగొట్టి అందులో ఏమీ దొరకపోవడంతో 3వ ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారు ఆ దొంగలు. దీంతో ఆ కాలనీలో ఉన్న ఆనందరావు అనే వ్యక్తి వాళ్ళ బంధువుల అంత్యక్రియల కోసం శుక్రవారం ఉదయం తాడేపల్లి గూడెంకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఇంట్లో ఉన్న పిల్లలు రాత్రి 10 గంటల వరకు ఇంట్లో ఉన్నారు. అయితే తాళం వేసి తర్వాత కొంపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి పడుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో తాళం పగలగొట్టి దొంగలు 1 కేజీ వెండి అలాగే 12,000 నగదు తీసుకెళ్లినట్టు కూడా చెప్తూ ఉన్నారు. శనివారం ఉదయం ఆనందరావు పిల్లలు వచ్చి చూస్తే చోరీకి తాళం పగలగొట్టుండడంతో ఇంట్లో జరిగింది గుర్తించి వాళ్ళు తల్లిదండ్రులకు అలాగే కోంపల్లిలో ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతో పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా దొంగలు తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని అక్కడ హల్చల్ చేస్తున్నారు అని చెప్పుకోవాలి. కొంపల్లిలో ఉన్న దేవేందర్ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే మొదట 2 ఇళ్లలో వాళ్ళు దొంగతనానికి వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే దొంగలు ముసుగు వేసుకొని వాళ్ళు ఫేస్ అంతా కవర్ చేసుకొని చేతికి గ్లౌజెస్ వేసుకొని అలాగే చేతిలో ఏదైతే కీస్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు చేత పట్టుకొని వాళ్ళంతా పకడ్బందీగా దొంగతనానికి వెళ్తూ ఉన్నారు. అయితే మొదట 2 ఇళ్లలోకి వాళ్ళు చోరీకి వెళ్లిన సమయంలో అక్కడ ఏమీ దొరకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే తాజాగా వాళ్ళకి ఒక అప్డేట్ అందింది. అక్కడ నివాసం ఉంటున్న ఆనందరావు అనే వ్యక్తి ఇంట్లో నుంచి బంధువుల అంత్యక్రియల నిమిత్తం తాడేపల్లి గూడెంకు వెళ్లాడని దొంగలకు తెలిసింది. ఈ నేపథ్యంలో పిల్లలు కూడా రాత్రి తాళం వేసి బంధువుల ఇంటికి పడుకోవడానికి వెళ్లిన సంగతి తెలుసుకున్న దొంగలు ఆ రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న కిలో వెండి అలాగే 12,000 రూపాయల నగదు చోరీకి పాల్పడ్డారు. అయితే ఎంతో చాకచక్యంగా వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కొంపల్లిలోని దేవేందర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాళ్ళు దొంగలు ఎంట్రీ అవుతున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ కు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. దొంగలు ముసుగు వేసుకొని తలంతా కవర్ చేసుకొని ఫేస్ కు మాస్క్ వేసుకొని అలాగే చేతులకు గ్లౌజెస్ వేసుకొని అలాగే ఏదైతే కీ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఆయుధాలు క్యారీ చేస్తూ చాలా చాకచక్యంగా తాళాలు బ్రేక్ చేసి వాళ్ళు లోనికి ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదట 2 ఇళ్లలో కూడా వాళ్ళు చోరీకి యత్నించారు. అయితే అక్కడ ఏమి నయానా భయానా కానీ ఏమి కూడా వాళ్ళకి దొరకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న క్రమంలో ఆనందరావు ఇంట్లోకి మరోసారి అంటే 3వ ఇంట్లోకి చోరీకి వాళ్ళు యత్నించారు. ఈ క్రమంలో ఆనందరావు ఇంటిలో నుంచి వాళ్ళు సుమారు కిలో వెండి అలాగే 12,000 రూపాయల నగదు కూడా చోరీకి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆనందరావు తన బంధువుల అంత్యక్రియ నిమిత్తం తాడేపల్లి గూడెంకు వెళ్లడం జరిగింది. అలాగే పిల్లలు రాత్రి పడుకోవడానికి తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఆ ఇంట్లోకి చోరీకి యత్నించారు. అక్కడ ఉన్న తాళాలు బ్రేక్ చేశారు మొదట. ఆ తర్వాత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్నగా అక్కడ ఉన్న కిలో వెండి అంటే సుమారు ఇప్పుడు 1,46,000 వరకు కూడా పలుకుతోంది వెండి ధర. ఈ నేపథ్యంలో వాళ్ళు కిలో వెండిని వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా 12,000 రూపాయల నగదు కూడా దొంగలు చోరీకి గురి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 3 ఇళ్లలో ఏం దొరకపోవడంతో తీవ్ర నిరాశతో దొంగలు ఉన్నారు. తాజాగా ఆనందరావు ఇంట్లో ఎవరూ లేరు అన్న సమాచారంతో ఆనందరావు ఇంట్లోకి చోరీకి పాల్పడ్డారు. ఆ సమయంలో కిలో వెండి
వెండి అలాగే 12,000 రూపాయలు కూడా వాళ్ళు చోరీ చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఘటన కొంపల్లిలో చోటు చేసుకుంది. కొంపల్లిలోని దేవేంద్ర నగర్లో తరచూ కూడా ముసుగు దొంగలు దొంగతనాలతోటి హల్చల్ సృష్టిస్తున్నారు. వాళ్ళ దొంగతనాలకు అద్దు లేకుండా పోతుందంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ దొంగలు ఎవరు? అంతరాష్ట్ర ముఠానా లేకపోతే అక్కడ స్థానికంగా నివసించే వారే నైట్ ఈ విధంగా ముసుగులు వేసుకుని ఇళ్లలోకి చోరీకి పాల్పడుతున్నారా అన్నదానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఆనందరావు ఇంట్లో చోరీ అనంతరం ఇంటికి వచ్చి చూసిన ఆనందరావు అలాగే పిల్లలు తమ బంధుమిత్రులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న PS లో కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగలు ఎవరు, మొత్తం ఎంతమంది వీళ్ళ ముఠాగా ఫామ్ అయ్యి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు, వీళ్ళు ఏమైనా అంతరాష్ట్ర ముఠానా లేకపోతే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళే ఈ విధంగా నైట్ టైం దొంగలుగా మారి దొంగతనాలకు పాల్పడుతున్నారా? ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఇందాక మనం చూడడం జరిగింది, హైదరాబాద్ లోని అంబర్పేటలో కూడా దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా కోంపల్లిలోని ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే తరచుగా దొంగతనాలకు దొంగలు పాల్పడుతూనే ఉన్నారు. ఈజ్ మనీ కోసం అలవాటైపోయిన మనుషులు ఈ విధంగా దొంగలుగా మారి సొమ్ము చేసుకుందామంటూ కూడా వీళ్ళంతా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆనందరావు ఇంట్లో దాదాపు కిలో వెండి అంటే సుమారు 1,46,000 వరకు కూడా పలుకుతోంది. అంతమేర అలాగే 12,000 నగదు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా దొంగలు చోరీకి చేసిన చోరీకి గురి కాబడ్డ నగదుకు సంబంధించి అలాగే వెండికి సంబంధించి కూడా పోలీసులు త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా స్వాధీనం చేసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ దొంగలు అంత చాకచక్యంగా దొంగతనం చేసి తిరిగి వాళ్ళు పరారైన పరిస్థితి. అంటే మొదట 2 ఇళ్లలో కూడా వాళ్ళు చోరీకి పాల్పడ్డ విషయం ఎవరికి తెలియదు. అంటే వాళ్ళెంత ప్రొఫెషనల్ గా దొంగతనానికి వాళ్ళు వెళ్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ కి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఎంతో హుందాగా వాళ్ళు దొంగతనం చేసి తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మొదట వాళ్ళు ముసుగులు వేసుకొని ఎంతో భయంగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వాళ్ళు చేతికి గ్లౌసెస్ వేసుకొని అలాగే కీస్ బ్రేక్ కావాల్సిన సామాగ్రిని కూడా వాళ్ళు చేతపట్టుకొని ఎంతో అప్రమత్తంగా వాళ్ళు వస్తూ ఉన్నారు. అయితే దొంగతనం అనంతరం ఆనందరావు ఇంట్లో వాళ్ళకి కిలో వెండి దొరికింది. ఆ దొంగతనం చేసిన అనంతరం వాళ్ళు ఎంతో హుందాగా తాము దొంగలు అన్నట్టే లేకుండా ఏదో తమ సొంత ఇంటికి వచ్చి వెళ్తున్న విధంగా కూడా దొంగలు వెళ్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అలాగే ఏ విధంగా కీ బ్రేక్ చేస్తున్నారు అన్నదానికి ఎలా ఈ ఎంట్రీ ఇచ్చారు అన్నదానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ ఫుటేజ్ కు సంబంధించిన విజువల్స్ ఇప్పటి వరకు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూనే ఉన్నాం. అయితే తరచుగా దేవేందర్ నగర్ లో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు దొంగలు. దీనికి సంబంధించి స్థానికులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఇళ్లకు తాళం వేయాలంటేనే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. ఇల్లు వదిలి వెళ్ళాలంటేనే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. కొందరు దొంగలు ఉంటారు, ఇళ్లకు తాళాలు వేసిన ఇంట్లో మనుషులున్నా కూడా చోరీకి చేసే ప్రొఫెషనల్ దొంగలు ఉంటారు. అయితే దేవేందర్ నగర్ లో ఉన్న ముసుగు దొంగలు మాత్రం తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని ఆ ఇళ్లలోకి చొరబడి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అయితే మొదట 2 ఇళ్లలో కూడా వాళ్ళు చోరీకి యత్నించారు. అక్కడ ఏమి దొరకపోవడంతో తర్వాత మరో ఇంట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఏమీ దొరకలేదు. తాజాగా ఆనందరావు అనే వ్యక్తి తమ బంధువుల ఇళ్లకు వెళ్లడంతో ఆ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఆ ఇంట్లో చోరీకి పాల్పడి సుమారు కిలో వెండి అలాగే 12,000 రూపాయల నగదు వాళ్ళు చోరీకి యత్నించారు. దీనికి సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు.